సొంత మనుషులా చూసుకున్నాం కదే, ఆడదాని వేయండి ఒక పసిబిడ్డికి ద్రోహం చేస్తావా? అదే ఆడదేంటి? నిన్నిక్కడికి తీసుకొచ్చింది అలా పెళ్లి కూతుర్లో సిగ్గుపట్టానికి కాదు, పాప ఎక్కడుందో నిజం చెప్పడానికి. దీనికి పని చెప్పకముందే నిజం చెప్పు. పాప ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. నీకు తెలియకుండా ఏది జరగదు. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. మీరు ఏ రోజైతే నన్ను భయపెట్టి నాగరాజు స్థావరానికి తీసుకెళ్లారో అప్పటినుంచి పాపను ఎక్కడ దాచిపెట్టారో నాకు చెప్పలేదు. మీరిలా చెప్పరని తెలిసినా అడగటం నాకు అలవాటైపోయింది. దీన్ని తీసుకెళ్లి మన పద్ధతిలో అడగండి. దీని దగ్గర సెల్ ఫోన్ ఉంది సార్, తీసుకెళ్ళండి. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు సాయి. సరసులాగా ప్రాణాలకి భయపడి వాళ్ళకి పాప ఆచూకి తెలిస్తే ప్రమాదం అని నేనే చెప్పలేదు. దాన్ని కొట్టినా మీరు నిజం తెలుసుకోలేరు. ఈ సరస్వతి సెల్కి ఇదే నంబర్ నుంచి ఇప్పటికి 4 సార్లు ఈ మెసేజ్ వచ్చింది. అంటే వీళ్లలో ఎవరో బయట ఉండుంటారు. సో పాప వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. సార్, అలా ఎవరైనా ఉంటే పాప ప్రాణాలకు ప్రమాదం కదా. సరస్వతిని బయటికి తీసుకురండి. సరస్వతి, ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నిజం చెప్పు. ఈ నంబర్ ఎవరిది? చూడు, పాప ఎక్కడుంది అని అడిగినప్పుడు నీ కళ్ళు చూడగానే పాప గురించి నీకు తెలీదు అని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ నంబర్ చూసినప్పుడు నీ కళ్ళలోని బెరుకే ఈ నంబర్ ఎవరిదో నీకు తెలుసని నాకు అర్థమైంది. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. నువ్వు చెప్తే కనీసం అప్రూవర్గా మారిపోయావని కొంచెం శిక్షైనా తగ్గే అవకాశం ఉంది. చెప్పు, పాప వీళ్ళ దగ్గరే ఉంది కదూ? నేను సరస్వతిని మాట్లాడుతున్నాను. ఏంటి సరస్వతి, నాగరాజుకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తుంది, ఏమైంది అసలు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు పాపని తీసుకుని పాడుపడిన ఫ్యాక్టరీకి వచ్చే. ఏరా, పాప గురించి తెలిసిపోయిందని పిచ్చిగా నవ్వుతున్నావు? మెంటలెక్కిందా? నేను చెప్పేది వింటే మీకు మెంటల్ వస్తుంది. ఎస్ఐ, తెలియని వయసు నుంచి నేను పోలీసులతో దాగుడుమూతలు ఆడుతున్నాను.
అలాంటి వాణ్ణి నేను పోలీసులు కాపలా కాస్తున్న మనిషిని చెప్పడానికి హాస్పిటల్కి ఎందుకు వస్తాను? చూడు మిస్టర్ ఎస్ఐ, ఒకవేళ నేను దొరికిపోయానంటే మీరు నా చేత ఎలాగైనా పాప గురించి చెప్పిస్తారు. అప్పుడు నా నెత్తి మీద గన్ను పెట్టైనా పాపను తీసుకురమ్మని చెప్తారు. అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను. పాపను తీసుకురమ్మని చెప్తే పాపను చంపేయమన్నట్టు. నేను పాపని వేసేయమంటే పాపను తీసుకురమ్మన్నట్టు కోడ్ భాషలో చెప్పాను. ఆవేశపడి మీరు సరస్వతి చేత పాపను తీసుకురమ్మని చెప్పారు. అంటే పాపని వేసేస్తాడు. డాక్టర్, నీ కూతురు చచ్చిపోతుంది. నేను చంపేస్తాను. కిషోర్, నువ్వు చెప్పింది నిజమని గ్యారంటీ ఏంటి? పాప ఎప్పటికీ తిరిగి రాదు. అదే గ్యారంటీ. నాగరాజు వెళ్తూ ఒకవేళ పోలీసులకు పట్టుబడిపోతే నా చేత నీకు ఫోన్ చేయిస్తారు. అప్పుడు నేను పాపను తీసుకుని రమ్మంటే పారిపోని అర్థం, పాపను వేసేయి అంటే తీసుకురా అని అర్థం అని చెప్పాడు. కానీ సరస్వతి ఏంటి అలా చెప్పింది? ఇప్పుడు నేను పాపను తీసుకువెళ్ళకపోయినా ఏం కాదు, మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడే తీసుకెళ్ళచ్చు. కానీ సరస్వతి దొరికిపోతే ఈ పాటికి పోలీసులకి చెప్పేసే ఉంటుందేమో. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి పారిపోవాలి. చెప్పు, సరిగా చూసావా? ఇట్స్ ఓకే. ఏమైంది? పాప గురించి ఏమైనా తెలిసిందా? మనం చెప్పిన చోటికి పాపను తీసుకొచ్చారా? చెప్పేసాయి. వాడు పాప తీసుకురాలేదని చెప్పు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ తీసుకురాడు. నేనేం చేయాలో చెప్తా. నన్ను మర్యాదగా వదిలేశారనుకో, నేను వెళ్ళి పాపను పంపించేస్తాను. అవునే సార్, ఈ మాట నన్ను అరెస్ట్ చేసే ముందే చెప్పాననుకో, మీరు నా మాట వినేవారు కాదు. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపటికైనా పాప ఎక్కడుందో మీరు తెలుసుకుంటారు. కానీ మీలో కూడా టెన్షన్ మొదలైంది. నేను చెప్పినట్టే మీరు వినాలి. నోవే, తప్పదు. వాడు అనంత పని చేస్తాడు. నాకు నా పాప ముఖ్యం. పాపకేం కాకూడదు. ప్లీజ్ నాగరాజును వదిలేసి పాపను రప్పించండి. వీడిని ఈ రోజు కాకపోతే ఇంకో రోజు పట్టుకోవచ్చు. కిషోర్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు కావాల్సింది నా పాప. పాప కోసం ఇదంతా చేశాను. మీరు పాప నాకు ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చారు. ఓయ్ డాక్టర్, ఓయ్ డాక్టర్, నువ్వు తప్పు చేసావు. చాలా తప్పు చేసావు. చాలా పెద్ద తప్పు చేసావు. పోలీసులు నమ్ముకున్నావు. నన్ను నమ్ముకునుంటే పాపం లేటుగా అయినా ప్రాణాలతో ఇచ్చేవాడిని. ఇట్స్ అ బిగ్ మిస్టేక్. లేట్ చేసే కొద్దీ పాప ప్రాణాలుండవు. త్వరగా వెళ్ళి పై ఆఫీసర్తో మాట్లాడు. లేట్ అయితే మాత్రం నన్ను వదిలినా పాప మాత్రం బతకదు. వెంటనే వెళ్ళి మీ పై ఆఫీసర్లతో మాట్లాడండి. మనల్ని నమ్ముకునే ఈయన వాళ్ళ గురించి చెప్పేశారు. వాళ్ళ పాపను ఎలాగైనా కాపాడండి.
అమ్మా రాధా, ఇక్కడేం చేస్తున్నావమ్మా? చూడన్నయ్య, తెల్లవారిపోయినా వీళ్ళు ఇంకా రాలేదు. ఆయన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసింది. జ్యోతిని అడిగితే అక్కడున్నారు ఇక్కడున్నారని చెప్తుంది, కానీ ఒక్కసారి కూడా ఫోన్ ఆయనకి ఇవ్వలేదు. నేనెందుకు ఇక్కడ ఉండలేకపోతున్నానన్నయ్య. వెళ్దాం పదా. వాళ్ళు ఎక్కడున్నారో నాకు సరిగా తెలియదు కదమ్మా. ఏంటన్నయ్య నువ్వు? వాళ్ళు వెళ్ళిందేమో ప్రమాదకరమైన ప్రదేశానికి, అది కూడా తెలుసుకోపోతే ఎలా? వెంటనే జ్యోతికి ఫోన్ చేసి కనుక్కో. వద్దులే, నేనే కనుక్కుంటాను. హలో జ్యోతి, నేను. ఇప్పుడైనా ఆయన దగ్గరే ఉన్నావా? దగ్గరే ఉన్నాం, కానీ ఆయనకి ఫోన్ ఇవ్వడం కుదరదు. వాళ్ళందరూ ఒకే ప్లేస్లో ఉన్నారు. అక్కడికి ఆడవాళ్ళని పంపించరు. సర్లే, మీరెక్కడ ఉన్నారో చెప్పండి, మేమే వస్తాం. ఏం అవసరం లేదు రాధా, మేమే బయలుదేరి వస్తున్నాం. మీరెప్పుడు అడిగినా ఇదే చెప్తున్నారు. నేను వస్తాను, అడ్రస్ చెప్పు. రాధా, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా గంట పడుతుంది. అదేదో గంట లోపల మేమే ఇక్కడికి వచ్చేస్తాం కదా. లేదు, నేను వచ్చి తీరుతాను అంటే నువ్వేరా. వద్దులే, మీరు వస్తున్నప్పుడు నేనెందుకు? మీరు త్వరగా వచ్చేయండి. సరే, ఉంటాను. గంట తర్వాత వాళ్లే వచ్చేస్తున్నారంట. నేను చెప్పాను కదమ్మా, నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. మరి కంగారు లేకుండా ఎలా ఉంటుంది? ఆయన వెళ్ళి 24 గంటలైంది. పై ఆఫీసర్లతో మాట్లాడారా? నాగరాజును వదిలేయడానికి ఒప్పుకున్నారా? వాడిని అరెస్ట్ చేసి చాలా టైం అయింది. అయినా పాప గురించి ఏం చెప్పడం లేదు. మనం సరస్వతి చేత ఫోన్ చేయించి అనవసరంగా తప్పు చేశామేమో అనిపిస్తుంది. ప్లీజ్ సార్, వాడిని వదిలేయండి. నాకు నా పాప కావాలి. కిషోర్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. పాపని వాడి నుంచి కాపాడటానికే మేమంతా ప్రయత్నిస్తున్నాం. వాడి సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు వాడిని వదిలేకపోతే నా పాప నాకు దక్కదు. వాడిని ఎలాగైనా రిలీజ్ చేయండి. వాడిని ఎలా రిలీజ్ చేస్తాం కిషోర్? వాడు ఎంతమంది అమ్మాయిలు అమ్మేశాడు, ఇంకెంతమంది ప్రాణాలు తీశాడో మీకు తెలుసు. అవన్నీ నాకు అనవసరం. నా పాప కోసం వాడు చెప్పినట్టు చేశాను. ఇప్పుడు కూడా నా పాపను మీరు కాపాడుతాను అంటేనే మీకు ఈ విషయం చెప్పాను. కానీ పాపను రక్షించలేకపోయాం. ఎలాగైనా పాప మనకి దక్కేలా చూడండి. ఆ దుర్మార్గుడికి శిక్ష పడే కన్నా ఒక పసిపాప ప్రాణం కాపాడమే మనకి ముఖ్యం. పాపని కాపాడటానికి ఒకే ఒక మార్గం ఉంది. సరస్వతి సెల్ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం. అది కాదు సార్, మీరు వాళ్ళని బెదిరిస్తే పాపను ఏమైనా చేస్తారేమో. కిషోర్, పాపని కాపాడటం నా బాధ్యత కూడా, అది మర్చిపోకండి. మధ్యలో మీరేం మాట్లాడకండి. ఇదేంటి, సరస్వతి ఫోన్ చేస్తుంది? నేను ఎస్ఐ అర్జున్ని మాట్లాడతాను. ఫోన్ పెట్టేసి నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు. నేను చెప్పేది విను. నాగరాజుని, సరస్వతిని అరెస్ట్ చేశాం. వాళ్ళు నా కస్టడీలోనే ఉన్నారు. పాప నీ దగ్గర ఉందని, ఆ పాపం తీసుకుని పారిపోమ్మని కోడ్లో నీకు చెప్పాడని నాకు తెలుసు. నువ్వు ఎవరో ఎలాంటి వాడివో నాకు తెలీదు, బట్ తెలుసుకుంటాను. నాగరాజే దొరికిపోయాక నువ్వేం చేయలేవని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఈ కేసులో నేరస్తుడివే. నిన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. నాగరాజునే వలవేసి పట్టుకున్న నాకు నిన్ను పట్టుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఆ విషయం నీకు అర్థమై ఉంటుంది. నేను నీకు అవకాశం ఇస్తున్నాను. పాపని నేను చెప్పిన ప్లేస్లో వదిలేసి వెళ్ళిపో. ఈ కేసు నుంచి నీ పేరు తీసేస్తాను. ఈ కేసులో నాగరాజు, సరస్వతి ఇద్దరి పేర్లే ఎఫ్ఐఆర్లో రాస్తాను. నీ గురించి వెతకటం కానీ, నిన్ను పట్టుకోవటానికి ప్రయత్నించడం కానీ చేయను. నువ్వు పాపని వదిలేసి ఈ కేసు నుంచి తప్పించుకో. లేదా పాప నీ దగ్గరే ఉంచుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతావు. నాగరాజు చేసిన అన్ని నేరాలకి నువ్వు శిక్ష అనుభవిస్తావు. బాగా ఆలోచించుకో. నీ సెల్ టవర్ ప్రకారం నువ్వు పాడుబడిన ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఫ్యాక్టరీలో పాపని వదిలేసి వెళ్ళిపో. ఇదే నీకు ఆఖరి అవకాశం. అలాంటి దుర్మార్గులు అంత తేలిక పాపను వదులుతారా?
అసలు వాడు నాగరాజు లేకుండా వాడి శిష్యులు ఏమీ చేయలేరు. ఇప్పుడు పాపని వదిలేసి వెళ్ళిపోవటం కన్నా మంచి ఛాన్స్ వాళ్ళ జీవితంలో రాదు. పదండి. హలో. ఏమ్మా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కిషోర్ గారి పాప దొరికిందా? లేదు నాన్న, అందరం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. వాణ్ణి ఎంత హింసించినా ఏమీ చెప్పడం లేదు. ఎస్ఐ గారు ఏదో ప్లాన్ వేశారు. అందరం పాప వచ్చేస్తుందని అనుకుంటున్నాం. ఏదో ఒకటి చేసి కిషోర్ గారికి వాళ్ళ పాపను అప్పచెప్తే అన్ని సమస్యలు తీరిపోతాయమ్మా. మేం కూడా అదే ఆస్తో ఉన్నాం నాన్న. ఇక్కడ కూడా పరిస్థితి ఏం బాగలేదమ్మా. మహాలక్ష్మిలో గొడవలు ఎక్కువైపోతున్నాయి. పాపం వాళ్ళు మాత్రం ఎంతకాలం ఆగుతారు చెప్పు? ఇక్కడ రాధ పరిస్థితి అలాగే ఉంది నాన్న. ఎప్పటికప్పుడు కొట్టాలా వెళ్దామని చాలా గొడవ చేస్తుంది. ఇక్కడ కిషోర్ గారికి పాప దొరకగానే ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు రాధ పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది కదమ్మా. అవును నాన్న, మేము అదే టెన్షన్ పడుతున్నాం. ఇక ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. రాధ పరిస్థితి ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒకటే కదమ్మా. వాళ్ళిక్కడికి వస్తే కనీసం సత్యం వాళ్ళైనా బాగుపడతారు. సరే నాన్న, మేం వీలైనంత త్వరగా కొట్టాలకు వచ్చేస్తాం. పనయ్యాక ఫోన్ చేసి విషయం చెప్పమ్మా. సరే నాన్న, ఉంటాను. ఆయనకోసారి ఫోన్ చేయన్నయ్యా. ఇందాకే కదమ్మా నువ్వు ఫోన్ చేసింది. ఈ పాటికి వచ్చేస్తుంటారులే. ఏమో అన్నయ్య, నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? ఆయనతో పాటు ఎస్ఐ గారు కూడా ఉన్నారుగా. ఎవరుండి ఏం ప్రయోజనం? మన మధ్యలోనే సరస్వతి తిరుగుతూ ఉంటే ఎవరం గుర్తుపట్టలేకపోయాం. ఆస్తి కోసం ఇన్ని నాటకాలాడారు. అసలు ఈ సిటీలోనే ఇంతేనేమో. మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆయన రాగానే వెంటనే మన ఊరు వెళ్ళిపోదాం. అసలు మొన్నే వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇప్పుడు చూడు ఎంత గొడవ జరిగిందో. సమయానికి పోలీసులు రాకపోతే ఏమైపోయేదాన్ని? నేనుండగా నీకేం భయం అమ్మా? రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం తప్పించగలరు? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మనిషి అహంకారంతో అన్నీ నేనే చేసుకోగలను అనుకుంటాడు. కానీ జరిగేవన్నీ ఆ పైవాడు అనుకున్నవే జరుగుతాయి. మంచి జరిగినప్పుడు అదృష్టం అని, హాని జరిగినప్పుడు దురదృష్టం అనుకొని సరిపెట్టుకుంటాం. నాగరాజు సరస్వతి దొరికిపోయారు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఈ పరిస్థితుల్లో పాపనెత్తుకుని ఇలా తిరగడం సేఫ్ కాదు. ఎస్ఐ చెప్పినట్టు అప్పగిస్తేనే మంచిది. పాపనిస్తే వదిలేస్తారని గ్యారంటీ లేదు. అప్పుడైనా నన్ను క్యాచ్ చేస్తారు. అలాంటప్పుడు పాప నా దగ్గర ఉండడమే సేఫ్. నో, ఈ పరిస్థితిలో దీంతో అడుగు కూడా వేయలేను. అలాగని వదిలేయలేను. ఒక్కటే మార్గం, పాపను చంపేస్తే